ఆర్డర్ హిందువులు తప్ప మిగతా ఏ మతం నమ్ముకున్నా వాళ్ళకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పేసింది. ఓకే, ఆర్డర్ ఏమన్నా ఖురానా, భగవద్గీత లేకపోతే బైబిలా మనం మార్చుకునేదే కదా. రాష్ట్రపతి ఆర్డర్ను మనం మార్చుకునేది కదా. ముందు 1950లో రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే సమయానికి ఒక హిందువులు తప్ప ఎస్సీ హోదాకు మిగిలిన ఎవరు కూడా వర్తించదని చెప్పింది కదా. మరి తర్వాత 56లో దాన్ని సరి చేసుకున్నారు కదా. 56లో ఇంకో ఆర్డర్ వచ్చింది కదా. అందులో సిక్కులు కూడా ఎస్సీ హోదా వర్తించదని చెప్పింది కదా. అంటే సిక్కుల్లో కూడా కుల వ్యవస్థ ఉన్నదని చెప్పినట్టే కదా. మరి మొదటి ఆర్డర్ రెండో ఆర్డర్ సవరించుకున్నారా లేదా? మొదటి ఆర్డర్ నుంచి రెండో ఆర్డర్ సవరించిందా లేదా? 50లో 56లో రెండో ఆర్డర్ను మళ్ళీ మూడో ఆర్డర్ సవరించిండ్రా లేదా? 90లో ఎవరికి అవకాశం ఇచ్చిండ్రు? బౌద్ధులకు అవకాశం ఇచ్చిండ్రా లేదా?